నమస్తే అండి. ఇవాళ 78th నేషనల్ గార్మెంట్ ఫేర్. ఇది బాంబేలో 31 జనవరి జరిగింది. అప్పటి నుంచి అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. దీని గురించి ఏదో ఒక కారణాల వల్ల ఇవ్వలేకపోయాను. ఇక్కడ ఏంటి అంటే అందరు మ్యానుఫ్యాక్చరర్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి, వెదర్ ఫ్రమ్ ఢిల్లీ, లుధియానా, తిరుపూర్, హైదరాబాద్, చెన్నై నుంచి వస్తూ ఉంటారు. వీళ్ళందరూ వచ్చి వీళ్ళ ప్రోడక్ట్స్ ని డిస్ప్లే పెడతారు. మ్యానుఫ్యాక్చరర్స్, రీటైలర్స్ కానీ వెబ్సైట్ ఓనర్స్ ఎవరైతే ఈ కామర్స్ లో అమ్ముతున్నారో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళతో డీల్ కుదుర్చుకొని దాన్ని బట్టి ప్రొక్యూర్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి చేస్తూ ఉంటారు. ఎన్ని బ్రాండ్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఇది కాషన్ లిస్ట్ అని వీళ్ళు ఇంత ముందు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎవరైతే సప్లై చేసి వాళ్ళు సరిగ్గా వీళ్ళకి పేమెంట్లు చేయలేదో వాళ్ళ లిస్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట. మ్యానుఫ్యాక్చరర్స్ పెడతారు. ఇది అంటే జస్ట్ లైక్ ఏ కాషన్ టు ది అదర్ మ్యానుఫ్యాక్చరర్స్. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరర్ కి ఇంత స్పేస్ అంటూ వాళ్ళు రెంట్ కి తీసుకుంటారు. వాళ్ళ ప్లాన్ ప్రకారంగా తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రోడక్ట్స్ ని ఇలా డిస్ప్లే చేస్తారు. డిస్ప్లే చేసి వాళ్ళ ప్రోడక్ట్ లో ఉన్న యూఎస్పీ, ఓకే, వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, తర్వాత వాళ్ళు ఎంత మినిమం ఆర్డర్ క్వాంటిటీ తీసుకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్, కొత్త స్టైల్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ డిస్ప్లేలో చూపిస్తారు. డిస్ప్లేలో చూసుకొని మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఎంతైతే కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. వీళ్ళతో ఎథనిక్ వేర్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్నీ ఉన్నాయి. బేసికల్గా ఇది రెడీమేడ్ గార్మెంట్ ఫేర్ అండి. ఇక్కడ మనకి మెటీరియల్ ఉండదు, ఓన్లీ రెడీమేడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ ఉమెన్స్ వేర్ అన్నమాట, ఉమెన్స్ రెడీమేడ్ వేరు. అలాగే చాలా మంది చాలా యునిక్ గా వాళ్ళ స్టోర్స్ అన్నిటినీ డెకరేట్ చేసుకున్నారు అట్రాక్ట్ చేసుకోవడానికి రీటైలర్స్ ని. సో రీటైలర్ వాళ్ళ స్టోర్ చూసుకొని బాగుంది అనుకుంటే లోపలికి వస్తారు. కాబట్టి ఓన్లీ గార్మెంట్స్ కాకుండా మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ లైక్ మ్యానిక్విన్స్, లేబుల్స్ కాకుండా తర్వాత మన షర్ట్స్ వెనకాల నుండే బ్రాండ్ నేమ్స్ మనం పెడతాం కదా, అవి కూడా కొంచెం యూనిక్ గా. తర్వాత ప్రింటర్స్, లేబుల్స్ ప్రింట్ చేసుకోవాల్సిన ప్రింటర్స్, ప్యాకేజింగ్ మెటీరియల్, దీని తర్వాత హ్యాంగర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వస్తారు ఇక్కడికి. అదే కాకుండా జ్యువెలరీ, ఏదైతే మన జంక్ జ్యువెలరీ ఉంటుందో మెన్స్ వేర్ కి, ఉమెన్స్ వేర్ కి, బటన్ మ్యానుఫ్యాక్చరర్స్ వస్తారు. ఇలాగా అన్ని ఏదైతే కావాలో ఒక రీటైలర్ కానీ ఎవరైతే ఆన్లైన్లో అమ్మాలనుకుంటున్నారో అన్ని ప్రోడక్ట్స్ వారి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ మనం అక్కడికి వెళ్ళి మనం అన్ని తెలుసుకోవడానికి. సో మీకు కూడా ఒక ఐడియా వచ్చిందని ఈ అప్డేట్ పెడుతున్నాను.